డిబేట్ ఇటీవల చిలకలూరిపేట దగ్గర బొప్పూడిలో జరిగిన జనగళం సభ మనం చూసాం. ఆ సభ ఊహించిన దానికంటే కూటమి నేతలు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం రావడం, ప్రధానమంత్రి ప్రసంగం ఇవన్నీ కూడా మంచి హైలైట్గా నిలిచినా కూడా అక్కడ కొన్ని పొరపాట్లు అవి కూడా ఊహించని విధంగానే జరిగినాయి. అవి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ప్రధానమంత్రి వస్తుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ, అధికారులు కానీ ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారనేది ప్రధానమైన విమర్శ. ప్రత్యేకించి పోలీసులు కావాలని ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేదు, అలాగే చేయాల్సినంత బందోబస్తు చేయలేదు. సభ మొత్తం ఫెయిల్ అయ్యేలాగా ఒక కుట్ర జరిగింది అనేది ఇవాళ కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. ఆ రోజు నుంచి కూడా దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించింది. అట్ ది సేమ్ టైం బీజేపీ నేతలు కేంద్ర హోంశాఖకు కూడా కంప్లైంట్ చేశారు. దాని మీద ఇంతవరకు ఇంకా ఎలాంటి చర్యలు రాలేదు అనేది ఏపీలో జరుగుతున్న చర్చ. మరోవైపు కొన్ని ఏరియాస్లో నంద్యాల కావచ్చు, లేకపోతే ఒంగోలు అండ్ పల్నాడు ఈ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు, హత్యలు ఇవన్నీ వరుసగా రిపీటెడ్గా జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర సీఈఓ ఎన్నికల ముఖ్యాధికారి మీనా గారు ఆ 3 ప్రాంతాల ఎస్పీని పిలిపించి వివరణలు తీసుకున్నారు. ఆ వివరణలు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఒకటి. అయితే ఇంత ప్రధానమంత్రి పాల్గొన్న సభే ఇబ్బందుల పాలైతే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు దాని మీద ఎందుకు కేంద్రం చర్యలు తీసుకోలేదు, బీజేపీ ఎందుకు ఇనిషియేట్ చేయలేదు అనే దాని మీద కొంత చర్చ అయితే ఉంది. ఈ పార్టీకి అదే ఇంకొక రాష్ట్రంలో ప్రధానమంత్రి సభకి అవాంతరాలు వస్తే వెంటనే రియాక్షన్ ఉండేది, మామూలుగా ఉండేది కాదు. కానీ ఇక్కడ అలా ఎందుకు జరగడం లేదనేది చాలామంది కొంత అనుమానాలు లేదా కొంత విమర్శలు చేస్తున్న పరిస్థితి. అలాగే ఆఫీసర్స్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సెట్ అవ్వకుండా అలాగే తమ పాత ధోరణిలోనే, అందరూ కాదు కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్నారో చాలా కాలంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా అదే ధోరణిని ఎందుకు వదలకుండా కంటిన్యూ చేస్తున్నారు అనేది ఇంకొకటి. నిజానికి ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే ఇంకా ఇది జగన్ చేతిలో ఉండదు పరిపాలన ఈ 2-3 నెలలు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు మళ్ళీ వాళ్ళ సర్వీస్ని వాళ్ళు యథాతథంగా చేయాలి. కానీ అలా చేయడం లేదు అని అంటే ఎక్కడో లూప్ హోల్ ఉంది, ఎక్కడో వాళ్ళకి ఒక చులకన లేదా ఒక అలుసు దొరికింది. అది ఏంటి? ఎన్నికల సంఘంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదా, లేకపోతే కఠినంగా వ్యవహరించడం లేదా అనేది ఒకటి. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక వార్నింగ్స్ లాంటివి రాకపోవడం ఒకటి. ఇటువంటివి జరుగుతున్నాయా అనేది ఇంకొక అంశం. మరోవైపు వాలంటీర్లు మనం చూస్తూనే ఉన్నాం. రోజు 10 మందిని, 20 మందిని, 30 మందిని ఎన్నికల సంఘం తొలగిస్తూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని, ఎన్నికల విధుల్లో వేలు పెడుతున్నారని. అయినా సరే మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి అక్కడక్కడ. ఇప్పటికి దాదాపు 200 మందిని తొలగించారు. అయినా వాలంటీర్ల అరాచకాలు ఆగడం లేదు. వాళ్ళు బరితెగించి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు, ఏకంగా డైరెక్ట్గా ప్రచారాల్లో కూడా పాల్గొంటున్నారు అని అంటే ఏంటి దాని అర్థం అనేది, ఇటువంటివి చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఫిర్యాదులు వెళ్ళాయి ఇప్పటికే. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దృష్టి పెట్టిందా లేదా అనేది ఒక అంశం. అయితే రాజకీయ హింస చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆ రాజకీయ హింస అని ఎలా కంట్రోల్ చేస్తుంది ఎన్నికల సంఘం? పొలిటీషియన్స్ పైన, ప్రత్యేకించి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ నాయకులు వాహనాలను తిరగనివ్వడం లేదు వైసీపీ కార్యకర్తలు. సో వీటి మీద ఎలాంటి కంట్రోల్ చేస్తుంది ఎన్నికల సంఘం, ఎలా దీన్ని నియంత్రించబోతోంది అనేది చాలా కీలకమైన పాయింట్. అలాగే వైసీపీలో నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసిన ఎంపీ రఘురామరాజు గారికి సంబంధించిన